హైదరాబాద్ బీజాపూర్ హైవే రోడ్డు పనులను త్వరగా ప్రారంభించాలని ప్రభుత్వంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని చేవెళ్ల పోలీస్ స్టేషన్లో పిటిషన్ దాఖలు చేసిన చేవెళ్ల బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ పట్లూల కార్తిక్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తున్న బీజాపూర్ హైవే రోడ్డు ఊసే ఎత్తట్లేదని ఈ రోడ్డు వలన ఎన్నో ప్రాణాలు బలవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి తన నియోజకవర్గానికి వెళ్లే రోడ్డు ఇదే కదా, ఇంకా వేరే రోడ్డు ఏమైనా వేసుకున్నారా అని ఆయన ప్రశ్నించారు. రోడ్డు పనులు ప్రారంభించకపోతే పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తామని ఆయన తెలిపారు. అనంతరం చేవెళ్ల ఆర్డీఓకి వినతి పత్రాన్ని అందజేశారు. వాళ్ళు ఏంటంటే నేషనల్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకోవాలంటే ఆ క్లియరెన్స్ రిపోర్ట్ ఇచ్చినట్టు కూడా ఇంటెన్షన్ చేస్తున్నారు. ఒక బోర్డు మెంబర్ లేరు, వర్క్ స్టార్ట్ అయింది కానీ అసలు ఏదైతే రోడ్ ఇబ్బంది ఉందో అది కావాలి అంటే ఇంకా వాళ్ళ ప్రొసీజర్ వాళ్ళు రూల్ ప్రకారం చేసుకుంటారు. వర్క్ నాకు తెచ్చి అయిపోతుంది. యాక్సిడెంట్ అయితే అయిపోతుంది మేడం. Request to lodge a complaint on criminal negligence on this government. This is regarding the development work of the Chevella highway. The highway of Chevella has turned into a net track. Yesterday it has come to our notice that an accident on this road has killed one Mr. Lakshma Reddy and his wife. In the last 1 year, this road has taken multiple lives. We have requested the government multiple times to start the work of this road. Still the work has not started. Due to this negligence, many lives are at stake. We request the SHO Chevella to register a case of criminal negligence and culpable offence on the government of Telangana. Ippudu mee Kartik Reddy garu దయచేసి అందరూ మా నాయకులందరూ సంతకాలు పెట్టి ప్రతి విషయాలు కూడా రాజకీయాలతోని రాజకీయ లాభాలతో ముడిపెట్టొద్దు. ఈరోజు ఇది పట్టుకోండి తీసుకు రాజకీయాలకు రాజకీయ లాభాలకు ముడిపెట్టొద్దు. నేను గత 5 నెలల నుంచి మొత్తుకుంటున్నా. చేవెళ్ల రోడ్డు దాదాపు టెండర్ అయిపోయి సంవత్సరంన్నర అయిపోతున్నది. నెలకొకసారో లేకపోతే కనీసం వారంకొకసారో ఈ యాక్సిడెంట్లు అయ్యి ఎంతోమంది ప్రాణాలు పోతున్నాయని చెప్పి నేను 5-6 నెలల నుంచి చాలాసార్లు ప్రెస్ ద్వారా మీడియా ద్వారా ప్రభుత్వానికి చెప్పే ప్రయత్నం చేసిన. 10 రోజుల కిందట మొయినాబాద్లో అజీజ్ నగర్ దగ్గరనో ఏదో గ్రామం గేట్ కాడ యాక్సిడెంట్ అయ్యి దాదాపు అక్కడ కూడా 3-4 చనిపోవడం జరిగింది. నిన్న మధ్యాహ్నం దామరగిద గేట్ కాడ యాక్సిడెంట్ అయ్యి ఇదే మన చేవెళ్ల నియోజకవర్గానికి సంబంధించిన ప్రొద్దుటూరు గ్రామానికి సంబంధించిన దంపతులు ఇద్దరు, లక్ష్మారెడ్డి మరియు వారి భార్య ఇద్దరు కూడా యాక్సిడెంట్ ద్వారా చనిపోవడం జరిగింది. నేను చాలాసార్లు ప్రభుత్వానికి హెచ్చరించే ప్రయత్నం చేసిన, విజ్ఞప్తి చేసే ప్రయత్నం చేసిన, దీంట్లో రాజకీయాలు లేవు, ప్రాణాలు కాపాడండి అని చెప్పే ప్రయత్నం కూడా నేను చాలాసార్లు చేయడం జరిగింది. మేము చెప్పినప్పుడల్లా అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరెవరు బయటకు వచ్చి ఈ నెలాఖరు మొదలవుతుందనో 10 రోజులలో మొదలవుతుందనో అట్లా కాలయాపన చేసుకుంటా వచ్చి ఇప్పుడు దాదాపు 5 నెలలు అయింది. ఎక్కడ పని అక్కడనే ఆగిపోయింది. కాంట్రాక్టర్కి సీరియస్నెస్ లేదు. ఏదో మనం మాట్లాడినప్పుడల్లా కొంచెం పని మొదలు పెడుతున్నాడు. ఆ మొయినాబాద్ల బైపాస్ కాడ కొంచెం పని చేసిండ్రు. చేవెళ్లలో కూడా ఈ వారం లేదో పని మొదలైందని మా వాళ్ళు చెప్తున్నారు. అసలు రోడ్ మీద, అదే బైపాస్ మీద, అసలు రోడ్ మీద పని చేయాల్సిన ఈ కాంట్రాక్టరు ఈ బైపాస్ మీద చెట్లు తొలగడం కూడా పెద్ద పని అంట. నేను